పెద్దపల్లిలో రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించిన బీజేపీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంథని పట్టణంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రా సంజీవరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమరం మహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్యప్రకాష్, మంథని పట్టణ అధ్యక్షులు సంతోష్, మిగతా నాయకులు అందరూ కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని 36 గ్రామాలలో ఇంకా 30 గ్రామాలలో రైతుల వడ్ల కొనుగోలు ఇంకా ప్రారంభం కాలేదని, కనీసం కాంటా కూడా పెట్టలేదన్నారు. 1 క్వింటా ధాన్యానికి 3 కిలోల తరుగు తీస్తూ రైతుల యొక్క పొట్ట కొడుతున్నారని, కాబట్టి ఈ విషయాలను ప్రజలకు తెలిపేందుకు రైతు గోసా బీజేపీ భరోసా కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. రైతు గోసా బీజేపీ భరోసా యాత్రలో భాగంగా రైతుల కల్లాల వద్దకు వెళ్లి పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఋతుపవనాలు సమీపిస్తున్న నేపథ్యంలో వర్షం కురిస్తే ధాన్యం తడిసి ముద్దవుతుందని, రైతులు నష్టపోతారని, రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టి లారీలలో ధాన్యం ఎక్కించి రైస్ మిల్లులకు తరలించారన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస బస్తాలు, కనీస సౌకర్యాలు కూడా లేవని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. గోసా బీజేపీ బస్సు యాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. వికారాబాద్ నుండి ఎల్లుండి మన భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి ఎంటర్ అవుతుంది. ఎంటర్ అయ్యి కాటారంలో ఒక సెంటర్ను వీయడం జరుగుతుంది. అలాగే కాటారం చల్లి మంతినికి వచ్చి మంతిలో భోజనం చేసి ఎమ్మెల్యే బృందాలను భోజనం చేసి ఇక్కడికి వెళ్ళి మార్కెట్ యార్డును సందర్శించి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో పత్తి, వడ్లు, అలాగే మొక్కజొన్న బాగా కాంటలు అయితే లేవు, ఇబ్బందులు అని చెప్పేసి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేస్తున్న బీజేపీ బృందానికి మేము ప్రత్యేకంగా పెద్దపల్లి జిల్లానికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఈ పెద్దపల్లి జిల్లాలో 3 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 3 రామగుండం తీసుకుంటే తక్కువ 2 మండలాలు ఉన్నది, అంతర్గాం, పాలకుర్తి. ఇక్కడ 10 మండలాలు ఉన్నాయి. భూపాలపల్లి, పరిమళం, అక్కడ కాటారం 5 మండలాలు ఉంటే, ఇక్కడ మంత్రి సైడ్ 5 మండలాలు ఉంటే, పెద్దపల్లిలో 6 మండలాలు ఉంటే, కనీసానికి ఈ జిల్లా మంత్రిగా ఉండి శ్రీధరబాబు వ్యవసాయ మార్కెట్లను సందర్శించకుండా, వ్యవసాయ మార్కెట్లను వడ్లు కొనుగోలు కేంద్రాలను చూడకుండా ఇవాళ తూకం వేస్తూ ఉన్న రైతుల బాధలు అన్నది నెల 15 రోజుల నుంచి కల్లాల వడ్లుంటే సోయలేని మంత్రి, ఇవాళ సోయలేని ప్రభుత్వము ఇవాళ ప్రశ్నించడానికి భారతీయ జనతా పార్టీ ఈ యాత్రను చెప్పడం జరిగింది. మేము శ్రీధరబాబును ఇలా మంత్రి నుంచి కోరుతా ఉన్నాం. ఇవాళ నువ్వు మంత్రిగా ఉండి, నువ్వు తెలంగాణ మంత్రిగా ఉండి ఈ ఓన్లీ పెద్దపల్లి జిల్లాల కాన్స్టిట్యున్సీలో ఇవాళ మంత్రిలో నువ్వు వడ్లు కొనుగోలని ఎందుకు అవుతానని అడుగుతా ఉన్నా. ఇవాళ బస్తా బియ్యం ఇలా బస్తా 40 కిలో ఉంటే 40 కిలో 600 గ్రాములు మీరు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మంత్రిలో 43 కిలో పెడతా ఉన్నారు, ఒక బస్తా 43 కిలో పెడతా ఉన్నారు. అంటే క్వింటల్కు దాదాపుగా 6-7 కిలోల రూపాయలు, 7 కిలోలు రైతు లాస్ అవుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి వడ్ల కళ్ళానికి పోతే, మార్కెట్కి పోతే వడ్లు జోకితే 35 కిలోలు, 30 కిలో బస్తా వజన్ తగ్గుతూ ఉన్నది. ఎందుకంటే 40 ఎనుగులు పోసిన వడ్లు తగ్గుతూ ఉన్నది. ఈ జిల్లాలో మేము అడుగుతాం, కలెక్టర్గానే అడుగుతూ ఉన్నాం, శ్రీధరబాబుని అడుగుతూ ఉన్నాం. ఇవాళ ఈ కలెక్టర్గానే అడుగుతూ ఉన్నాం, గ్రేడ్ 1 ఏ ఉన్న వడ్లను తీసుకొచ్చి కామన్ కింద మీరు ఎందుకు అమ్ముతున్నారని చెప్తున్నాం. మీ ప్రభుత్వానికి సోయి లేదా, మంత్రికి సోయి లేదా అని అడుగుతా ఉన్నా. శ్రీధరబాబును మంత్రికి ప్రశ్నిస్తూ ఉన్నా. నీకు అసలు నువ్వు బ్రాహ్మణుగా ఉన్నావు కదా, నీకు ఏ గ్రేడింగ్ తెలుసా అని అడుగుతున్నా. ఏ వడ్లు ఏ గ్రేడు, బి గ్రేడ్ అని తెలుసా అని అడుగుతున్నా. బీపీటీ అంటే ఏంటిది, 1010 ఏంది, 64 ఏంది, ఎన్ఆర్ఐ అంటే నీకు తెలుసా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఎందుకు ఈ రైతుల పక్షాన నువ్వు మాట్లాడలేకపోతున్నావు? ఇవాళ ఎందుకు వాటిలను లిఫ్ట్ చేయలేకపోతున్నావు? ఇలా 6 కిలో తరుగును ఎందుకు చేస్తున్నావు? రైస్ మిల్లను మేము కాపాడడానికి చేస్తున్నాం అని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మంత్రి గారికి చెప్తా ఉన్నాం, ఎల్లుండి నాడు ఈ ప్రోగ్రాం ఉన్నది. ఎల్లుండి వరకు కనుక మీరు కనుక కాల్ చేయకపోతే భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద దాడి చేయడం సిద్ధంగా ఉన్నది. భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉన్నది. రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ వడ్లు కొనుగోలు చేస్తారని చెప్పేసి ఇవాళ రైతు గోసా బీజేపీ భరోసా యాత్ర వినమి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇకనైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. రైతులకు గన్ని బ్యాగులు లేక, ఇవాళ సుతిలు లేక, ఇవాళ లేకపోతే బ్యాగులు లేక,
వాళ్ళ దబ్బునాలు లెక్క. ఇవన్నీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు, కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉన్నది. దీన్ని రైతులు గమనించవలసిన అవసరం. అమలు పేరుతో మా బీజేపీ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. దీన్ని శ్రీధర్ బాబు గారు దీన్ని దృష్టి పెట్టి మేము అడుగుతూ ఉన్నాం. అరే గింతగానం జరుగుతూ ఉంటే ఒక్కరోజు మాట్లాడకపోతే ఏమున్నా ప్రతిపక్షాల మీద నువ్వు విరిసిపోవడం తప్ప ఈ పెద్దపల్లి జిల్లాలో నువ్వు చేసిన అభివృద్ధి మంత్రిలో ఏమని ఉన్నదని అడుగుతూ ఉన్నా. ఎందుకు ప్రతిపక్షం లేకుండా చేస్తున్నావా, ఎవరు లేకుండా చేస్తున్నావా? నేనేమంటున్నా, రైతులకు 6 కిలోలు కట్ చేసుకుంటారు మిల్లర్లు. నువ్వు లెక్క పెట్టండి, ఒక లారీకి ఏ గ్రేడు ఇలా బి గ్రేడ్ తీసుకుంటే కామన్ కింద తీసుకుంటే ఒక లారీకి ఇలా 6-7 వేల రూపాయలు రైతు లాస్ అవుతున్నాడు. మరి లాస్ అయితే నీ కళ్ళకు అవపడతలేదా? దీన్ని గమనించాల్సిన అవసరం. అందరికీ ట్రక్ ఉన్నది. ఇలా ఐపీకే కొనుగోలు కేంద్రాలు కానీ మార్కెట్లో కానీ ఏదైతే కొనుగోలు అయిపోయాక కాంట అయిపోయాక వాళ్ళ ట్రక్ సీట్ ఇవ్వాలి. ట్రక్ సీట్లో ఏమని ఇస్తారు? 40 కిలో 600 గ్రాములు గిన్ని కింటాలని ఇవ్వాలి. వెళ్ళిపోయాక వాళ్ళ ఆ వడ్లు తరిగైనా, వడ్లు ఖరాబు నానిపోయినా, వడ్లు తడిచినా, బ్యాగులు ఎక్కడ పోయినా వాళ్ళ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలా డబ్బులు మొత్తానికి డబ్బులు రావట్లేదు. డబ్బులు లేట్ చేస్తున్నారు. మొక్కజొన్న రైతులకు లేట్ చేస్తూ ఉన్నారు, వడ్లకు లేట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు కౌలు రైతు ఉంటాడు. కౌలు రైతులు పాస్బుక్ ఇప్పుడు ఆడు ఏంటంటే వ్యవసాయం చేసే కౌలు తీసుకుంటాడు. ఆ కౌలు రైతుకు అకౌంట్లో డబ్బులు పడతలేవు. పట్టదారు అకౌంట్లో డబ్బులు పడక ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మీ కౌలు రైతులకు డబ్బులు వాళ్ళ అకౌంట్ నేరే వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీని డిమాండ్ అనేది జరుగుతున్నది. ఓకేనా? మంతరిలో రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను మరి మా భారతీయ జనతా పార్టీ గుర్తించింది. తెలంగాణ వ్యాప్తంగా రైతులు అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యల మీద పోరాటం చేయడానికి మరి మా ఎమ్మెల్యేలు అయినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు రాష్ట్రపతి పర్యటన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎల్లుండి మాకు ఎమ్మెల్యేలు మంతరికి రాబోతున్నారు. దానికి గాను మా యొక్క జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు గారు సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుట్టముక్కల సురేష్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మల మహేశ్వర గారు, అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ యాదవ్ గారు, జిల్లా కార్యదర్శి వేదిక ఘటన గారు, అదేవిధంగా జిల్లా కార్యదర్శి సతీష్ గారు ఈ యొక్క వేదికలో ఆశీర్లు ఉన్నారు. సత్యప్రకాష్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్యప్రకాష్ అన్న గారు వేదికపై కూర్చున్నారు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి మా బీజేపీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మాట్లాడవలసిందిగా స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.